ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసిన అసాధారణమైన సముద్రపు కణ జరిగింది. కారిబియన్ సముద్రం ఉపరితలానికి సుమారు 600 మీటర్ల లోతులో దాదాపు 1700 కోట్ల డాలర్లు విలువ కలిగిన ధనాన్ని వెలికి తీశారు. ఈ అద్భుతమైన నిధి సుమారు 200 టన్నుల బరువు కలిగి ఉండగా, అందులో బంగారు దండలు, వెండి నాణేలు మరియు అపరిశుద్ధ రత్నాలు ఉన్నాయి. వీటిలో చాలా శతాబ్దాల నాటివిగా నమ్ముతారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ నిధి 17వ లేదా 18వ శతాబ్దంలో కాలనీల కాలంలో మునిగిపోయిన ఒక స్పానిష్ గాలియన్కు చెందినదిగా భావిస్తున్నారు. ఆ కాలంలో అమెరికాల నుంచి యూరప్కు అపార సంపదను నౌకల ద్వారా తరలించేవారు. ఇది సముద్రపు చరిత్రలో అత్యంత విలువైన కనుగొనింపులలో ఒకటిగా పరిగణించబడుతుంది. పురావస్తు శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు మరియు నిధి వెతకువారు ఈ విషయంపై ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ నిధిని వెలికితీయడంలో చారిత్రక ప్రాముఖ్యతతో పాటు అంతర్జాతీయ జలాల్లో నౌకల హక్కులపై ఉన్న చట్టపరమైన సమస్యల కారణంగా ఇది ఎంతో సంక్లిష్టంగా మరియు నిఘా కింద జరిగే అవకాశం ఉంది.